శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 762వ నామము త్ర్యంబక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, త్రి అంటే 3, అంబిక అంటే కన్నులు కలిగినది అని అర్థం అన్నమాట. పార్వతీదేవి త్రినయన లేదంటే త్ర్యంబక అంటే 3 కన్నులు కలిగినది అని పిలుస్తూ ఉంటాము. అమ్మవారికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఈ మధ్యలోనున్న కన్ను అగ్ని రూపంగా మనము చెప్పుకుంటూ ఉంటాము. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఒక కన్ను పగలు, ఒక కన్ను రాత్రి, ఒకటి సంధ్యా సమయాలను సూచిస్తూ ఉంటాయి. కాబట్టి 3 కన్నులు కలిగినది అని చెప్పుకుంటాం. దేవి పురాణంలో నిర్వచనాధ్యాయము అని ఉంది. దానిలో ఏం చెప్పారు అంటే, సూర్యచంద్రాగ్నులు ఆమె కన్నులు కాబట్టి మునులు అమ్మవారిని త్ర్యంబక అని పిలిచారు అని ఉంది. ఇంకా త్ర్యంబక అనే నామానికి బ్రహ్మ విష్ణు రుద్రాదులకు తల్లి అని కూడా ఉందన్నమాట. త్రిలోకములకు జనని అని, త్రిశక్తులకు జనని అని కూడా అర్థం ఉంది. కాబట్టి త్ర్యంబక అని అమ్మవారిని పిలిచారు. ఇక్కడ శివుడు కూడా త్ర్యంబకుడే, ఆయన్ని త్ర్యంబకుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయనకి కూడా 3 కళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, శివశక్తులకి భేదం లేదనే కదా. ఋగ్వేదము త్ర్యంబకుడైన ఈశ్వరుని, త్ర్యంబక అయిన జగన్మాతని సూచించింది. అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడు, సుగంధభరితుడు అయిన శివుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని ఋగ్వేదంలో ఉంది. ఏ విధంగా దోసపండు తొడిమ ఊడిపోయి వేరు పడిపోయిన విధంగా మనం కూడా మరణం నుంచి, మర్తత్వమును నుంచి విడుదల అవ్వాలన్నమాట. అంటే ఈ మోహము, ఈ భవబంధాల నుంచి మనము విముక్తులమవుతూ ఉండాలి అని దీని అర్థం. కన్ను అనేది దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం. మాండూక్య ఉపనిషత్తు భూతం భవద్భవిష్యతి సర్వ ఓంకారమేవ అంటే, జగన్మాతకు అమరిన 3 కన్నులు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాలని సూచిస్తూ ఉంటాయి. అంబకము అంటే బాణము అని అర్థం కూడా ఉంది. జగన్మాత యొక్క 3 నేత్రాల నుంచి బాణాల వలె వెలువడిన దృక్కులు బాణముల వలె దూసుకుపోయి దుష్టులు ఎవరైతే ఉంటారో వారిపైన ఆగ్రహాన్ని కలిగించి వాళ్ళని శిక్షిస్తూ ఉంటాయి. శిష్టులైన అంటే మంచివారికి అనుగ్రహంగా ప్రసరిస్తూ ఉంటాయన్నమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్నారు. తనను శరణన్న వారికి సకల సన్మంగళములను ప్రసాదించినది శివుని దేవేరి, సకలములను సాధ్యం చేయునది, 3 కన్నులు కలిగినది, గౌరీ స్వరూపము, నారాయణుని యొక్క సోదరి అయిన మాతకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇది ఒక శ్లోకమే కాదు, ఇది ఒక మహామంత్రం. దీన్ని కనుక మనం అన్నిత్యము భక్తి శ్రద్ధలతో కనుక పఠించగలిగినట్లయితే ఆ ఇంట జరిగేవన్నీ మంగళములే. దానికి తోడు జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. దేవి మహత్యం జగన్మాతను ఏ విధంగా వివరించింది అంటే, అమ్మ 3 కన్నులతో కూడి అత్యంత సౌమ్యంగా ప్రసాదించుచున్న నీ సుందరవదనము సకల భూతములను అనుగ్రహించి కరుణించుగాక. ఈ విధంగా ఈ సమస్త విశ్వంలో త్రిపుటికి సంబంధించినవన్నీ తన స్వరూపములే అలరారుతున్న జగన్మాత లలిత త్రిపుర సుందరి సమస్త జీవులకు సర్వ సౌభాగ్యములను, సర్వ సన్మంగళములను ప్రసాదించుగాక. మనము త్ర్యంబక అనే నామంతో అమ్మవారిని పూజించినట్లయితే, మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా సర్వ సౌభాగ్యములను ప్రసాదిస్తుంది అమ్మవారు. సర్వ సౌభాగ్యాలు అంటే అన్ని కోరికలు అమ్మవారే మనకి తీర్చేస్తుంది. అడగకుండానే అమ్మ ఇస్తుంది. అమ్మ అని పిలిస్తే చాలు, మనతోనే ఉంటుంది అమ్మ. శ్రీమాత్రే నమః.